హే హాయ్ హలో గైస్, ఈ రోజు అయితే వర్షం పడింది. మాకైతే చిరాకు అనిపించింది. మేమైతే చేపలకి వెళ్దామని ఫిక్స్ అయిపోయి ఈ లోపు మా పవన్ కూడా అయితే గుడ్లున్ను పిండి తెచ్చాడు. ఎందుకంటే చేపలకి ఎరండాలి కదండి. ముందైతే పిండి వేసాం, తర్వాత 2 ఎగ్స్ పగలు కొట్టి వేసేస్తాం. అందులో ఉన్న ఎల్లో తీసేసి సొన అయితే వేసేస్తాం. ఇంకా మేము మా ఫ్రెండ్స్ అందరు కలిపేసి దాన్ని మొత్తాన్ని కలిపేసి ఒక ముద్దలా చేసాం. మేమైతే వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాము. ఈ లోపు మా కార్తీక్ బాబు అయితే వచ్చేసాడు. అండ్ ఫైనల్ గా మేమైతే అక్కడి నుంచి బయలుదేరాం. మేము వెళ్లే తోవలో మాకైతే ఒకటే డౌట్, ఎన్ని చేపలు పడతాయి, ఎవరెవరు పంచుకోవాలనే ఆలోచనతోనే వెళ్ళాం. ఇంకా మేమైతే వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ పడుతూనే ఉన్నారు. మేమైతే ఇదంతా చూసి అక్కడి నుంచి వెళ్లిపోవాలనుకున్నాం, కానీ మా ఫ్రెండ్స్ అయితే మాత్రం పడుదామని. మాలా ముందుగా అయితే గిరణ్ అయితే ఎరగుచ్చి చెరువులు అయితే వేశాడు. చాలా సేపు అయింది, ఒక్క చేప కూడా పడలేదు. ఈ లోపు అయితే పక్కన చాలా మంది అయితే ఎరలేసారు. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే చేపలు పడమని డల్లుగా అయిపోయి ఈ లోపు మా ఎదుర్కొన్న వ్యక్తికి అయితే ఒక చేప అయితే పడింది. ఇంకా మాకైతే నమ్మకం వచ్చింది చేపలు దొరుకుతాయని. మాకైతే వెళ్ళిన 1 అవర్ తర్వాత ఒక చేప దొరికింది. మా ఫ్రెండ్ అయితే దాన్ని అయితే గ్యాలం తప్పించి నాకైతే ఇచ్చేసాడు. నాకైతే తెలియకుండా చేపను పట్టేశాను. నాకైతే ముళ్ళలన్నీ గుచ్చాయి. మనమైతే చేపలు పట్టాలని ఇంట్రెస్ట్ అయితే గ్యాలం అయితే వేసాం. ఎన్ని చేపలు పడతాం మీరే చూడండి. మీరు చెప్తే నమ్మరు గానీ 20 మినిట్స్ అయింది. ఒక్క చేప కాదు కదా, చేప పిల్ల కూడా మనకు పడలేదు. ఇంకో 20 మినిట్స్ అయినా సరే మనకు చేప కూడా పడదు. కష్టపడిన 3 అవర్స్ కి అయితే మాకు 2 చేపలు దొరికాయి. ఇంకా మా ఫ్రెండ్స్ సెలబ్రేషన్ ఎలాగొన్నాయో మీరే చూడండి.